విరాళాలే కదా. దానిలో కూడా రంధ్రాన్వేషణ చేసి తప్పులు ఎంచడం అనేది ఈజ్ ఇట్ నాట్ టూ ఎర్లీ? మరీ అంటే ఇంకా 4.5 ఏళ్ళు పైబడి ఉంది సమయం. రేపు ఎల్లుండి పొద్దున ఎన్నికలు జరగట్లేదు కదా. అంతగా తాపత్రయపడటం, ఆత్రపడిపోవటంలో గల కారణం ఏంటి వైసీపీ? అంటే ప్యానెల్లో ఉన్న వెంకటేశ్వర రెడ్డి గారికి నమస్తే, అదే అందరికి గుడ్ మార్నింగ్. 99 టీవీ వీక్షకులందరికీ కూడా. అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే మనం ప్రధానంగా చూడాల్సింది ఇక్కడ నిన్న అది ప్రారంభించినప్పటి నుంచి కూడా 2-3 రోజుల క్రితం 15వ తారీఖున ప్రారంభించినప్పటి నుంచి కూడా దాదాపుగా విపరీతమైన ఆదరణ వస్తూ ఉంది. నిజానికి అన్నా క్యాంటీన్లు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అదొక నిరుపేదలు ఎవరైతే పట్టణాల్లో, ప్రధానంగా పట్టణాలు, నిజానికి మండలాల కంటే కూడా పట్టణాల్లో వలస వచ్చేవాళ్ళు చాలా మంది నిరుపేదలు ఉంటుంటారు. వాళ్ళకి అది తక్కువ ధరకి వాళ్ళకి అల్పాహారాన్ని అందించడం అనేది ప్రారంభమై తర్వాత మధ్యాహ్నం భోజనాన్ని కూడా అదే ఈ విధంగా అందించడం అనేది ప్రారంభించారు. చాలా మంచి పథకం. నిజానికి చెప్పాలంటే చాలా సిటీస్ లో కూడా ఇది స్వచ్ఛంద సంస్థలు చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి ప్రభుత్వమే అన్నా క్యాంటీన్ల రూపంలో పెట్టడం జరిగింది. నిజానికి అన్నా క్యాంటీన్లు సంబంధించి 2019లో వైసీపీ అధికారంలో వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ని అన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత అన్నా క్యాంటీన్లు కాకుండా వేరే విధంగా మేము ప్రారంభిస్తామని నిజానికి కోవిడ్ సందర్భంలో కూడా కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ప్రకటించినా అవి ఎందుకో కార్యరూపం దాల్చలేదు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఎవరైతే ఆ దగ్గర టీడీపీ వాళ్ళందరూ కూడా కొంతమంది విరాళాలు అప్పట్లోనే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు వేసుకొని తెనాలి అలాంటి చోట్ల పెడతా ఉంటే వాటిని కూడా అడ్డుకున్న పరిస్థితి ఆ రోజు కనిపించింది. ఏదేమైనా మళ్ళీ దాదాపు 200 పైగా ప్రదేశాల్లో వీటిని ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నదనేది బహిరంగ రహస్యం అందరికీ. అటు వైసీపీ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, విభజన నేపథ్యంలో ఒక నిమిషం మస్తాన్ గారు మీరేం మాట్లాడతారు? వెంకటేశ్వర రెడ్డి గారు కొద్దిగా మీరు మీ లైటింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి, మీకు బ్యాక్ ఎక్కువ లైటింగ్ వస్తుంది, వేరే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. మీరు కనపడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. వేరే రైట్ మస్తాన్ గారు మీరు సరే. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో వీటికి దాతలు ఎవరైతే, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే చాలా మంది స్వచ్ఛంద సంస్థలు ప్రతి జిల్లాలో కూడా జిల్లా కేంద్రాల్లో రైల్వే స్టేషన్ల దగ్గర కానీ ప్రతినిత్యం గుంటూరులో చూసినట్టయితే మనకి శారదాపీఠం అని ఉంటుంది. శారదాపీఠం వాళ్ళు మధ్యాహ్నం వెహికల్స్లో అన్నం తీసుకొని వచ్చి రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఎక్కడైతే ఈవెన్ జీజీహెచ్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఎవరైతే వలస వచ్చి వాళ్ళు చికిత్స కోసం వచ్చి బాగా మనీకి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆహారానికి, వాళ్ళందరికీ కూడా అందిస్తూ ఉంటారు. ఆ విధంగా అందించే వాళ్ళని ఒక డైవర్ట్ చేసి ఒక వేదిక కల్పించడం కోసం ఎన్టీఆర్ పేరుతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లకి విరాళాలని ఇన్వైట్ చేశారు. ఈ విరాళాలను ఇన్వైట్ చేయడం ఒక విధంగా మంచిదే. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కల్పించి వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి వాళ్ళ నిరుపేదలకి ఆహారం అందించే ఏర్పాట్లు. దీనికి వైసీపీ నుంచి నిన్న అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు నేను చూశాను స్వయంగా. ఏంటంటే ఆయన చెప్తుంది ఏంటంటే పుట్టినరోజులు కానీ, సంవత్సరికాలు కానీ, దినాలు కానీ ఇవన్నీ చేసినప్పుడు మాకు డబ్బులు ఇస్తే మేము పెడతాము అని చెప్పేసి వ్యంగ్యంగా అన్న పరిస్థితి చూసాం. నిజానికి పేదలకు ఆహారం అందించడం అనే దృష్టికోణంలో మనం చూసినప్పుడు అది చాలా మంచి కార్యక్రమంగా చూడాలి తప్పితే ఈ విధంగా విరాళాలని, అది కూడా అఫీషియల్ గా ప్రభుత్వం కూడా ఏదో విరాళాలు సంస్థలకు కాకుండా ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చి దానిలో పర్టికులర్ గా అన్న క్యాంటీన్లకు మాత్రమే వీటిని వినియోగిస్తామని చెప్పినప్పుడు దానిలో దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయనేది ఇక్కడ మనం చూడాల్సిన అంశం. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. 99 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. చెప్పండి అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, స్వయంగా మీరు అన్నదానం నిర్వహిస్తుంటారు, మీకు టెంపుల్స్ ఉన్నాయి, మీరు సంవత్సరాల తరబడి మొత్తం అంటే దాదాపు 3-4 జనరేషన్ నుంచి మీ కుటుంబం చేస్తూ వస్తుంది. కానీ మీ పార్టీ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. అంటే వ్యక్తిగతంగా మీరు ఆర్ ఇన్ టు దట్ సర్వీస్ యాక్టివిటీ, మీరు ఎందుకు ఈ ఉడుకుమొత్తనం ఎందుకండి? ఏదో గవర్నమెంట్ వచ్చింది, 90 రోజులు అవుతోంది,
ఓ మంచి కార్యక్రమం చేస్తుంది. చేసే మంచి కార్యక్రమాన్నైనా మీరు స్వాగతించాలి కదా. దాని మీద వ్యంగ్యాస్త్రాలు, ఉడుకుమొత్తనంతో కూడుకున్న వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు వెంకటేష్ రెడ్డి గారు? మేము ఉడుకుబోత్తనంతో చెప్పట్లేదండి. ప్రభుత్వం చేస్తున్నది తక్కువ, ఆర్భాటం ఎక్కువ చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, రాష్ట్రంలో అనేక రకాల ధార్మిక సంస్థలు, అనేక రకాల ధార్మిక సంస్థలు, ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థలు, అనేక రకాలుగా కొన్ని వేల మంది నిత్య అన్నదాన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల, ఒక చోట కాదు అనేక చోట్ల. కానీ ఈ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పేరుతో పెట్టింది కేవలం 80 సెంటర్లు మాత్రమే. ఆ 80 సెంటర్లలో కూడా లిమిటెడ్ టైం పెట్టారు. ఈ టైం నుంచి ఈ టైం వరకు లిమిటెడ్ పీపుల్, ఇంతమందికి మాత్రమే రోజు ఉంటుందని. ఈ ఇంతమందికి రోజు ఉంటుందనే దాంట్లో మేమేమంటామంటే, దాతలు రావడం అనేది గొప్ప విషయం. అన్నదానం చేయటం అందరికీ మంచి పని కాబట్టి, పుణ్య కార్యక్రమం కాబట్టి దాతలు విరాళాలు ఇస్తుంటారు. మేము ఆ దాతల యొక్క విరాళాలని మిస్యూజ్ చేయకుండా, ఆ దాతల యొక్క ఎవరైతే దాతలు ఉన్నారో ఆ దాతల యొక్క గొప్పతనాన్ని, ఆ దాతల యొక్క పేరు ప్రతిష్టల్ని వాళ్ళు ఎవరైనా పుణ్యం కోసం, పేరు కోసం దానం చేస్తుంటారు. వాటన్నిటిని తీసుకొని మరుగున పెట్టి ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది, ప్రభుత్వం ఏదో ఎరగబడి చేసింది అనే పేరుని సంపాదించుకోవడం కోసం చేస్తుందని నేను అంటాను. కేవలం 20 అండి, 175 నియోజకవర్గాల్లో 80 సెంటర్లు అంటే, ఏ ఆకలి వేసిన వాడైనా కనీసం ఆ సెంటర్కి వెళ్ళాలంటే మినిమం 100 కిలోమీటర్ల పైన వెళ్ళాలి. మీరు పెట్టే 5 రూపాయల భోజనానికి ఒక ఆకలి వేసిన వాడు, దూరంగా ఉన్నవాడు వెళ్ళాలంటే 100 కిలోమీటర్ల పైన వెళ్ళాలి. అన్ని సెంటర్లలో ప్రభుత్వం విరివిగా అందరికీ అందుబాటులో అన్లిమిటెడ్ గా టైముని లిమిట్ చేయకుండా కనుక పెట్టగలిగితే దాతల దగ్గర విరాళాలు తీసుకున్న మంచి పనే. విరాళాలు తీసుకోవడం తప్పని అనట్ల. ఆ విరాళాలని మిస్యూజ్ చేయొద్దు. మీ విరాళాలు తీసుకొని ప్రభుత్వం ఏదో ఆర్భాటంగా చేస్తున్నట్టు, సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు తప్పాలు కొట్టొద్దు అనేది మా ఉద్దేశం. అది మేము అనేది. ఇంకోటి ఏంటంటే, మీరు డిబేట్ పెట్టిన దాంట్లో మీరేమన్నారంటే, ఆయన ఏదో కేంద్రం నుంచి నిధులు అవన్నీ విరివిగా తెస్తుంటే మాకేదో కడుపు మంటలు. అబద్ధాలు చెబితే మాకు బాధేస్తుందండి, నిజం చెప్తే మాకు బాధేయదు. ఎందుకంటే అక్కడ ఇవ్వకపోయినా, అక్కడ రాకపోయినా, అక్కడ వాళ్ళు లోన్లు ఇచ్చి గ్రాంట్లు అని చెప్పినా, టూర్లు పెట్టి మెహర్బానీ సృష్టించి చివరికి ఇక్కడికి వచ్చి అప్పులు కుప్ప చేసి ఏమీ చేయలేమని చెప్పినా మాకు అబద్ధాల వల్ల మాకు బాధ వేస్తుంది తప్పితే వాళ్ళు నిజం చెప్తే మాకు బాధ వేయదు. ఎందుకు అబద్ధాలని నేను అంటున్నానంటే, సాక్షాత్తు ఈ ఆగస్టు 15 నాడు తల్లికి వందనం శకటం పెట్టి ఈ రాష్ట్రంలో పేద ప్రజల ప్రతి ఒక్క పిల్లవాడికి 17,000 ఇస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకున్నారు. ఆ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు డైరెక్ట్ గా మేము ఈ సంవత్సరం ఇయ్యట్లేదని శాసనసభ సాక్షిగా చెప్పారు. వచ్చే సంవత్సరం రోడ్డు మ్యాప్ నిర్వహించి అనేక సంఘాలను కూర్చోబెట్టి చర్చించి ఎలా చేయాలో ఏం చేయాలని చెప్పింది ఆయనే. కానీ ఆగస్టు 15 నాడు ఒక శకటం పెట్టి గవర్నర్ సాక్షిగా, మీడియా సాక్షిగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల సాక్షిగా మేము ఇస్తున్నట్టు చెప్పారు. అట్లానే రైతు సాయం కూడా ఒక వ్యవసాయ శకటం పెట్టేసి రైతులకి సాయం చేస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ సాయం ఇంతవరకు చేయలేదు. విత్తనాలు కోసం రోడ్ల మీద క్యూలు కట్టి నిలబడి ఉన్నారు. ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే, ఒక పక్క నిజంగా చేస్తున్నట్టు, నిజంగా వేల కోట్లు అప్పు తెచ్చినట్టు, వ్యవస్థలు అంతకు ముందు ఏదో గాడి చెప్పినట్టు, గాడిలో పెట్టినట్టు, గాడిలో పెడుతున్నట్టు ఒక ప్రశ్న అండి సృష్టిస్తున్నారు. ఒక ఎఫర్ట్ జరుగుతోంది, ఆయన ఏదో పెడుతున్నారు. ఆయనకున్న ఆ సీనియారిటీ, ఒక 40 ఏళ్ళుగా ఉన్న విశేషమైన అనుభవం, అలాగే కేంద్రంలో ఉన్న పెద్దలతో ఉన్న సాన్నిధ్యం ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలకు నిధులు ఎలా రాబట్టాలో ఆ ప్రయత్నంలో ఆయన ఉన్నారు. వీ హ్యావ్ టు వెల్కమ్ దట్. అంటే ఒక మంచి ప్రయత్నం. సరే, ప్రభుత్వం ఏదైనా చెడ్డ పని చేస్తుంటే విమర్శించండి కాదంట్లా. కానీ ఒక మంచి ప్రయత్నం జరిగినప్పుడు స్వాగతించడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? దీన్నే ఉడుకుమోస్తాను అంటారు. ఆయన ప్రయత్నాన్ని మేము ఎక్కడ తప్పు పట్టట్లేదు. కానీ
తేకుండా తెచ్చినట్టు, జరగకుండా జరిగినట్టు అని అబద్ధాలు ఆడుతున్నారు చూడండి. వాటి గురించి మాట్లాడుతున్నాం మేము అనేది. మీరు ఆయన ప్రయత్నం చేయాలి, రావాలి, రాష్ట్ర ప్రజలు బాగుపడాలి. అది నిజమైతే నిజం కాకుండా, ఆ ప్రయత్నం సఫలం కాకుండా, తేకుండానే తెచ్చినట్టు, ఇవ్వకుండానే ఇచ్చినట్టు, పేద ప్రజలకు అన్నం పెట్టకుండానే పెట్టినట్టు, స్కూల్ పిల్లలకి భోజనం లేకుండానే ఉన్నట్టు, విద్యార్థి తల్లికి వందనం ఇవ్వకుండానే ఇచ్చినట్టు, రైతు సాయం ఇవ్వకుండానే ఇచ్చినట్టు చెప్పుకోవడం, అది ఒక ప్రభుత్వమే అలా అబద్ధాలు ఆడటం తప్పు కదా. రైట్. డాక్టర్ ఏఎస్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. వారి దగ్గరికి వెళ్దాం. ఇదంతా బోల్డ్ అన్న అట్టులు చెప్పారు ఎవరు, వెంకటేశ్వర రెడ్డి గారు. అదంతా కనికట్ట అంటారు. మీరేమంటారు డాక్టర్ గారు? మీకు ప్యానెల్ ఉన్న వారికి 99 టీవీ ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు పాపం ఆయన అవసరం వస్తున్న జాలేస్తుంది ఆయన పైన. ఎందుకంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రాలు కానీ పొరుగు రాష్ట్రాలలో ఏదైనా మంచి పని జరుగుతుంటే దాన్ని కూడా మనం కంటిన్యూ అలా అదే పాలసీలు ఇక్కడ కూడా కొనసాగించాలని చెప్పేసి ఒక మంచి ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ తెలంగాణలో చూస్తే అక్షయ పాత్ర ద్వారా 5 రూపాయల భోజనం పెడుతున్నారు. 5 రూపాయల భోజనం పెడుతున్నారు. అది ఎక్కడ కూడా ఏం చేశారు, అక్షయ పాత్ర లాంటి వాళ్ళు తీసుకోకుండా రాష్ట్రంలో ఎంతో మంది విద్యావంతులు ఉన్నారు, ఎంతో మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. వాళ్ళ ద్వారా విరాళాల్లో వాళ్ళ మంచి రోజు ఎదురు చూసుకొని ఇట్లా ఈ యొక్క పాలసీ అనేది ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నాయండి. నేను కూడా డాక్టర్ ఏఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని కూడా పెట్టాము. దాంట్లో ఒక హాస్పిటల్స్ ఆర్గనైజ్ చేసి ఈ పాలసీ మేము తెలుగుదేశం పార్టీ గతంలో 15 సంవత్సరాల కింద ఇది ఆలోచించాము. ఈ యొక్క ఆలోచన చంద్రబాబు నాయుడు గారి మధ్యలో ఒక 15 సంవత్సరాల ముందే ఉంది. ఎందుకంటే ఈ విషయాన్ని బాబ్లీలో జైల్లో ఉన్నప్పుడు ఈ విషయాన్ని చర్చించారు. ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ పెట్టాలా ఏ విధంగా అంటే, ఈ విషయం జైల్లో ఉండి 5 రోజు జైల్లో మన డిస్కషన్ వస్తే ఈ విషయం చర్చించారు. ఏ విధంగా మనం చారిటబుల్ ఆర్గనైజేషన్ చేస్తే ఏ విధంగా ఫండ్స్ మొబిలైజ్ చేయాలా, ఏ విధంగా హెల్ప్ చేయాలా. డాక్టర్ ఏఎస్ రావు గారు, మీ దగ్గర సమ్ అవుట్ సైడ్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుందండి. ఒక్కసారి కైండ్లీ క్లోజ్డ్ రూమ్లో కూర్చొని మాట్లాడండి దయచేసి. అవుట్ సైడ్ డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు కొంచెం. చంద్రబాబు నాయుడు గారి మధ్య నుంచి వచ్చినటువంటి ఆలోచన ఇది. అదే ఆలోచన ఈ రోజు ఆచరణ తీసుకొచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కానీ విద్యావంతులు కానీ వాళ్ళందరూ కూడా పేదవారికి అన్నం పెట్టాలని మంచి ఆలోచన ఉన్న వాళ్ళకి భాగస్వామ్యం చేశారు. ప్రజల ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు తప్పు లేదు. అంటే వెంకటేశ్వర రెడ్డి గారు అనేది ఏంటంటే 80 సెంటర్లు మాత్రమే స్టార్ట్ చేశారు అన్నా క్యాంటీన్లు. అంటే మీరు పెట్టే 5 రూపాయల భోజనాని కోసం 100 కిలోమీటర్లు నడిచి రావాలా, అది వాళ్ళ సందేహం. వాసుదేవన్ గారు గతంలో పెట్టినట్టు అన్న క్యాంటీన్లు కూల్ చేశారు. ఓవర్ నైట్ లో మొత్తం వేలాది అన్న సెంటర్లు రావు కదా, అన్ని పెడతాము. ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడక్కడ ఖచ్చితంగా సెంటర్స్ ఆర్గనైజ్ చేస్తాము. కొంత ఓపిక పట్టమని చెప్పండి. ఓపిక లేదు. అదే అంతేకాకుండా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల 10 కోట్ల ప్రజలు ఉంటే 5 కోట్ల ప్రజలు ఉంటే అందరికీ అన్నం ఉండదు కదండి. మీరు లిమిటెడ్గా పెడతారంటే లిమిటెడ్గా ఫస్ట్ ప్రొక్యూర్ చేస్తారు. ఆ తర్వాత అన్నారు ఎంత లిమిట్ అవుతుంది ఏం సంగతి. ఇక్కడ 100 మంది తినే సెంటర్లో మీరు 500 మందికి అక్కడ 500 మందికి భోజనం అక్కడ పెట్టేస్తే ఆ మిగిలిపోతుంది వేస్ట్ కదా. ఆ డిమాండ్ బట్టి దాన్ని పెంచుతారు. ఏదేమైనప్పటికీ కూడా పేదవాళ్ళకి కడుపు నింపే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది. దాన్ని మీరు అక్కస్తోటి మీ కడుపు ఉబ్బుతుంది. పేదవాడి కడుపు నిండా అన్నం పెడితే మీ కడుపు ఉబ్బుతుంది. మీ కడుపు ఉబ్బుతనంతో ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారు. కొద్ది గోపిక పట్టండి. ఎక్కడెక్కడ అవసరం ఉంది పేదవాళ్ళకి, ఎక్కడెక్కడ అన్న క్యాంటీన్ అవసరమో అక్కడక్కడ అన్న క్యాంటీన్ స్టార్ట్ చేస్తాం. మీరు టెన్షన్ పడాలని అవసరం లేదు. రైట్ రైట్. ఒకసారి మస్తాన్ గారు దగ్గరికి. మస్తాన్ గారు, ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి గారిని బెంగళూరు వెళ్ళి కలవటం వల్లే వచ్చిన సమస్య. డాక్టర్ ఏఎస్ రావు గారు, మీరు కొంచెం మ్యూట్ చేసుకుంటారా? మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది, కొద్దిగా మ్యూట్ చేసుకోండి మీరు. అండ్ మస్తాన్ గారు. వాసు గారు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చూసినట్టయితే నిజానికి ఈ ఐపీఎస్లు ఎవరైతే నిన్న 16 మంది డీజీపీ ద్వారా నోటీసులు అందుకొని ప్రతి నిత్యం కూడా నియమిత టైంలో డీజీపీ కార్యాలయంలోనే ఉండాలి అనే నోటీసులు అందుకున్నారో ఆ సమస్యకి, అంటే అలా నోటీసులు ఇవ్వడానికి ప్రధాన కారణం ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని
బెంగళూరు వెళ్ళి కొంతమంది కలుస్తా డాక్టర్ యేశ్వర్ గారు, మీ ఈ దగ్గర డిస్టర్బెన్స్ ఉందండి, కైండ్లీ మీరు మ్యూట్ చేసుకోండి కాసేపు. రైట్. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే అంటే గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా పోలీసు చట్టాలను ఉపయోగించారో వాళ్ళందరూ కూడా వెళ్ళి కలుస్తున్నారని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక అందినట్లుగా తెలిసింది. ఆ నేపథ్యంలోనే అంటే ఇంకా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు లేదా ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని ఏవైతే కొన్ని నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాల్లో జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాల మీద వాళ్ళు సమాలోచనలు చేస్తున్నట్టుగా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక అందింది. ఆ ఇంటెలిజెన్స్ నివేదిక నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీతభత్యాలు కానీ అనేక సౌకర్యాలు కానీ పొందుతున్న ఐపీఎస్ అధికారులు ప్రభుత్వం కొన్ని రోజుల పాటు కొంతమందిని రిజర్వ్లో పెడుతుంది. అది ఎప్పుడు ఏ ప్రభుత్వం అయినా రిజర్వ్లో ఉంచుతుంది. వాళ్ళ అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళకి తిరిగి పోస్టింగ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. కొంతమంది నిజానికి ఆ ప్రభుత్వం కొంతమంది మీద ఆగ్రహం అంటే గత ప్రభుత్వంతో బాగా కొల్యూడయి చేయటం వల్ల వాళ్ళని కొంత దూరంగా పెట్టడం, లూప్ లెవెల్లో వేయటం అనేది ఏ ప్రభుత్వంలో అయినా జరుగుతూ ఉంది. అయితే పర్టికులర్గా ఈ డీజీపీ నోటీసులు ఇవ్వటం వెనక ఈ విధమైన ఇంటెలిజెన్స్ నివేదికలు వాళ్ళకి ఉన్నాయనేది కావచ్చు. అయితే దానిలో వాస్తవం అలా జరిగి ఉంటే కనుక నిజానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవచ్చు. అంటే ఆ చర్యలు తీసుకునే క్రమంలో భాగంగా దాన్ని అవాయిడ్ చేయాలని అంటే ఈ ఐపీఎస్లు వెళ్ళి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సమాలోచనలు చేయడానికి కానీ వాటిని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ ఐపీఎస్లు కూడా వాళ్ళ సర్వీస్ రూల్స్కి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి ఒబీడియంట్గా ఉండాలి. ప్రభుత్వ ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ప్రభుత్వానికి సహకరించేలాగా ప్రభుత్వ సర్వీస్ రూల్స్కి అనుకూలంగా ఎటువంటి వ్యతిరేక చర్యలు చేపట్టకుండా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. నిజానికి చూసినట్లయితే నిన్న మనకి ప్రవీణ్ కుమార్ కానీ స్వరంజిత్ సింగ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ విధమైన నోటీసులు ఇవ్వటం తప్పన్నా చెప్తే ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు సమాలోచనలు చేస్తూ ఉన్నారు. అలాంటి ఇంటెలిజెన్స్ నివేదికలు కొన్ని బహిరంగంగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం అన్నీ కూడా పలానా ఐపీఎస్ అధికారి జగన్ గారి దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఇట్లా మాట్లాడారు, ఇవన్నీ కూడా కొన్ని వాళ్ళ సర్వీస్ అంటే ఏదైతే నిజానికి ఆధారాలు దొరికినట్లయితే వాళ్ళ సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసే వారికి కూడా అక్కడ వీళ్ళకి సంబంధించి డిసిప్లినరీ సంస్థ ఉంటుంది, వాళ్ళకి ఇవన్నీ కూడా ఆ ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల మీద తెలియజేయడం జరుగుతుంది. నిజానికి ఐపీఎస్ అధికారులు ఆ విధంగా వెళ్ళి ఉంటే కనుక అది సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా మనం అందరం కూడా భావించాల్సి ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ మస్తాన్ గారు నాకు టెక్నికల్గా సందేహం అండి. ఇది అంటే నాకు దాని మీద నాలెడ్జ్ లేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతిపక్ష నాయకుడిని అధికారులు వెళ్ళి కలవటంలో ఏమన్నా తప్పు ఉందా? నేను పూర్తిగా టెక్నికల్గా అడుగుతున్నానండి. సర్వీస్ రూల్స్ ఏం చెప్తున్నాయి అదే అడుగుతున్నాను నేను. అంటే నిజానికి ఇక్కడ చూడాలి మనం. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు తప్పితే ఆయన ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఎందుకంటే 175 నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో కనీసంగా 18 స్థానాలు వస్తేనే ప్రతిపక్ష హోదా ఉంటుంది. అది హైకోర్టులో కూడా ప్రస్తుతం పెండింగ్లో ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయం. సో ఆ నేపథ్యంలో ఒకవేళ అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారు కలవాలనుకుంటే ఆయనే వెళ్ళి పలానా పోలీస్ అధికారులను కలవాలి. ప్రతిపక్ష నాయకుడు కూడా కాదండి ఆయన ఏమంటారు, అది పులివెందుల వాళ్ళ నియోజకవర్గం, పులివెందుల ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యేని పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి కలవటం ఏమన్నా సర్వీస్ రూల్స్కి విరుద్ధమా? నేను ఓన్లీ టెక్నికల్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ అండి. ఒక ఎమ్మెల్యే టీడీపీ భాషలో ఆయన ఒక ఎమ్మెల్యే, బీజేపీ భాషలో ఆయన ఒక ఎమ్మెల్యే. సో ఒక ఎమ్మెల్యేని పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి కలవటం తప్ప? అంటే వరలరామయ్య గారు కూడా పోలీస్ ఆఫీసరే. సో మనకన్నా ఎక్కువ రూల్స్ ఆయనకి, ఇంతకుముందు మాజీ పోలీస్ అధికారి కాబట్టి ఆయనకి ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఆయన రైజ్ చేశారు ఈ పాయింట్ కాబట్టి టెక్నికల్గా దాని మీద ఏమన్నా దానికి లెగాలిటీ ఉందా అనే విషయం అడుగుతున్నాను మళ్ళీ. ఖచ్చితంగా కలవటంలో తప్పు లేదండి. అయితే వాళ్ళు కలిసిన ప్రదేశము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ వాళ్ళు వెళ్ళి అధికారికంగా కలవటం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కలవటం కానీ అంటే అధికారికంగా అధికారులు ఎవరైతే పలానా బాధ్యతల్లో ఉంటారో వాళ్ళ దగ్గరికే ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వెళ్ళి కలిసి వాళ్ళకి సంబంధించిన సమస్యలను నివేదించడం జరుగుతుంటే ఐపీఎస్ అధికారులు గతంలో మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన దగ్గర మనం క్లోజ్గా మూవ్ అయ్యాం కాబట్టి అక్కడ వెళ్ళి అధికారికంగా కలిసే పరిస్థితి అయితే లేదండి. దానిలో ఎటువంటి సందేహం లేదు.
వాళ్ళు అధికారికంగా ఆయన ఎమ్మెల్యే, ఆయన నియోజకవర్గానికి సంబంధించో లేదా ఆయన ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళని అధికారికంగా వెళ్ళి వాళ్ళ కార్యాలయంలో కలిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఎవరైతే ఈ 16 మంది అధికారులు ఉన్నారో వాళ్ళెవరు ప్రస్తుతం వేరే అధికారిక బాధ్యతల్లో అయితే ఉన్నట్టుగా మనకి తెలియదు. లేరు, అధికారిక బాధ్యతల్లో లేరు. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, ఒక ఎమ్మెల్యే. వీళ్ళు కేవలం ఏంటంటే ఒక ఎమ్మెల్యేతో ఉండే పని దృష్ట్యా వెళ్ళి కలవాలి అనే నిబంధన ఏమైనా ఉందా? పని లేకుండా కూడా వెళ్ళి కలవచ్చా? అంటే దానికి ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఏదో రూల్ బుక్ ఉంటుంది, రూల్ బుక్ ప్రకారమే పోవాలి. అందులో యూనిఫామ్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళకి కొన్ని విధి విధానాలు ఉంటాయి. అందుకని టెక్నికల్గా ఈ అంశం ప్రస్తావన చేయట్లేదు బలరామయ్య గారు. వీళ్ళు వెళ్ళారు కాబట్టి మెమోలు ఇచ్చాం, వెళ్ళటం తప్ప కరెక్టా అనే విషయం మీద మాట్లాడలే ఆయన. అంటే రాజకీయంగా వరలరామయ్య గారు మేము వాళ్ళు వెళ్ళి కలిశారు, మెమోలు ఇచ్చాం, కానీ అధికారికంగా ఎక్కడ అక్కడ ఆ నోటీసులు పేర్కొనలేదు. ఇక్కడ మనం అక్కడ పర్టికులర్ గా ప్రభుత్వం చెప్పలేదు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చెప్పాడు, ప్రభుత్వం చెప్పలా. అదే కదా నేను మాట్లాడేది. అదే రాజకీయంగా ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో పనిచేశారు వరలరామయ్య గారు, గుంటూరు పిడిగులలో కూడా పనిచేశారు ఆయన. అంటే నేననేది ఏంటంటే యూనిఫార్మల్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏదైనా కూడా ప్రభుత్వ సర్వీస్ నిబంధనలకు లోబడి ఉండాలి తప్పితే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ గా కలవచ్చు, పర్సనల్ గా వ్యక్తిగతంగా కలిసే అవకాశాలు వేరే ఉంటాయి. అయితే ఇక్కడ మనం కాలం కూడా గమనించాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొన్నటి వరకు 3 నెలల క్రితం వరకు కూడా అధికారంలో ఉంది. అప్పటి వరకు పనిచేసిన వ్యక్తులు ఏదైతే కొన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి చాలా, ఇప్పుడు మనకి జవహర్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, సునీల్ గారి మీద, బిఎస్ఆర్ గారి మీద కేసులు కూడా నమోదైన పరిస్థితి ఉంది గుంటూరులో రఘురామకృష్ణరాజు గారు కొన్ని కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ విధంగా నా మీద వీళ్ళు కక్ష కట్టి హింసకు పాల్పడ్డారు, మమ్మల్ని 3rd డిగ్రీ ఉపయోగించారని ఆయన కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసులు ఉన్న నేపథ్యంలో కేసులు A1, A2 ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దానిలో ఆ కేసులో నమోదు చేశారు. అవి ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కలవటం అనేది కొద్దిగా అభ్యంతరకరమైన విషయమే. దానిలో వ్యక్తిగతంగా కలవటం లేదు. అది అందులో నాకు ఒకటే ప్రశ్న మస్తాన్ గారు, ఇప్పుడు ఈ 16 మంది ఏదో గుంటూరు నుంచి బెంగళూరు విహారయాత్ర స్పెషల్ బస్ వేసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా కలిశారా? విడిగా కలిశారా? మూకుమ్మడిగా కలిశారా? గుంపులుగా కలిశారా? ఇదంతా నివేదిక తయారు చేయాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ చెబుతున్నది ఒక మాట, తెలుగుదేశం పార్టీ చెబుతుంది ఒక మాట. వాళ్ళిద్దరి మధ్య కనీసం అంటే గవర్నమెంట్తో మాట్లాడి ఈయన చెప్పాలి రామయ్య గారు. డీజీపీ గారు ఇచ్చిన నోటీసులు ఏంటి? మీరు అవైలబిలిటీలో ఉండండి అన్నారు అంతే. ఆయన ఇంకేమి టెక్నికల్గా ఇంకేం మాట్లాడాలి అందులో. మీరు యూ నీడ్ టు బీ అవైలబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ది డీజీపీ ఆఫీస్ ఫ్రమ్ 10 AM ఆన్వర్డ్స్ ఎవ్రీ డే టిల్ ఫర్దర్ ఆర్డర్స్ అండ్ యూ ఆర్ నాట్ సపోజ్ టు లీవ్ ద హెడ్ క్వార్టర్స్ వితౌట్ ఇంటిమేషన్ టు ది డీజీపీ ఆఫీస్. ఇది దాంట్లో ఎక్కడ కూడా మనం దాన్ని అంచడానికి వీల్లేదు. కానీ రామయ్య గారు చెబుతున్న అంశాలు డిఫరెంట్గా ఉన్నాయి. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి శివపార్తి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం శివపార్తి గారు. 2 అంశాలు తీసుకున్న ఈరోజు. ఇప్పుడు ఎలాగో ఐపీఎస్ ఆఫీసర్స్ అంశం కూడా మీరు విన్నారు. అన్న క్యాంటీన్లకు వస్తున్న విరాళాల విషయంలో వైసీపీ ఉడుకుమోత్తనం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇందులో టు స్టార్ట్ విత్, ఇందులో మీరు ఏ అంశం తీసుకున్నా ఓకే. సార్ వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ముందుగా అన్న క్యాంటీన్ విషయమే తీసుకుందాం, ఎందుకంటే ఆహారం గురించి కాబట్టి. ఇప్పుడు పేదలకి అన్న క్యాంటీన్స్ ఎంత ఉపయోగపడతాయి అన్న విషయం గతంలో చూశారు. అంటే పల్లెటూరు నుంచి టౌన్స్ కి వెళ్లే వాళ్ళు, అంటే పని నిమిత్తం వెళ్లే వాళ్ళు, వాళ్ళకి అంటే వాళ్ళకి వచ్చే డబ్బులు ఆ ఫుడ్ కొనుక్కోవడానికి, లేదా ఎర్లీ మార్నింగ్ చీకటితో లేచి వాళ్ళ వైఫ్ వండి పెట్టి క్యారేజ్ పెట్టి పంపించే పరిస్థితి. వాళ్ళు మళ్ళీ బస్కి అందుకొని అక్కడ నుంచి టౌన్కి వెళ్ళి ఆ తర్వాత పని చేసుకొని అదేనా. ఇప్పుడు క్యాంటీన్స్ ఉండడం వల్ల జస్ట్ 5 రూపాయలకే భోజనం దొరుకుతుంది కాబట్టి ఇంటి దగ్గర ఆవిడ కూడా పొద్దున్నే లేచి 3ంటికే లేచి కష్టపడక్కర్లేదు. అక్కడ 5 రూపాయలకి అతనికి వచ్చే కూలీలో కూడా ఎక్కువ డబ్బులు సగం భోజనానికే పోతున్నాయి అనే బాధ ఉండదు. 5 రూపాయలకే భోజనం వస్తుంది కాబట్టి చక్కగా టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటది, చేసేసుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి చేరుకునే పరిస్థితి. ఇది కార్మికులకి ఖచ్చితంగా ఉపయోగపడే విషయము. అలాగే పారిశుద్ధ కార్మికులు కూడా ఉంటారు మున్సిపాలిటీలో, వాళ్ళు కూడా అంతే. ఎక్కడ ఏ రోడ్డు ఊడుస్తుంటారో వాళ్ళ టైమింగ్స్ ప్రకారం తెలియదు, కరెక్ట్ గా ఆకలేసిద్ది. వాళ్ళకి వచ్చే జీతాలు చాలా తక్కువ ఉంటాయి, బయట తినాలంటే చాలా కాస్ట్ ఉంటది. కాబట్టి ఇట్లాంటి క్యాంటీన్స్ ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఉపయోగపడుతుంది, కార్మికులకు ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం టౌన్ లో పిల్లలు ఒక్కొక్కసారి
క్యారేజీలు తెచ్చుకోకుండా స్టూడెంట్స్ అట్లా దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఇట్లే చేసుకుంటారు. అందరికీ అన్ని విధాల సమయానికి భోజనం, మంచి హైజీనిక్ భోజనం కూడా ఎలా తయారు చేస్తున్నారు కూడా వీడియో రిలీజ్ చేశారు. సో అక్కడ అక్కడ ఎలాగా హైజీనిక్ గా మంచి ఫుడ్ 5 రూపాయలకి పెట్టడం అనేది మంచి విషయం. అది అంటే దానికి కూడా మనము అన్ని లోపాలు వెతకూడదు. ఇప్పుడు పబ్లిక్ ఫండ్ను కలెక్ట్ చేయడం అనేది చాలా గుడ్ ఇనిషియేషన్. అది దానివల్ల పోయేది అది నిజంగా వెల్కమింగ్ డెసిషన్ అండి. ఎందుకంటే పారదర్శకంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చింది, ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చి అకౌంట్ ఏమంటుంది, అంతేగాని విడిగా ఏం తీసుకోవట్లా. అవును, ఇప్పుడు క్రౌడ్ పుల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ క్రౌడ్ ఫండ్ అనేది ఎప్పుడైనా సరే ప్రజలు ఒక రూపాయి ఇస్తే అకౌంటబిలిటీ ఉంటది, చెప్పాలి, దానికి ఆన్సర్ చెప్పాలి, దేనికి ఖర్చు పెట్టాలి చెప్పాలి. అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం కూడా పారదర్శకంగా జవాబుదారీతనంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అన్ని ప్రభుత్వమే భరించాలంటే ఇప్పుడు మన ఖజానా పరిస్థితి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి సో ఇది నడవాలి. అట్ ద సేమ్ టైం ఆర్థిక భారం అవ్వకూడదు. దానికి ఏం చేయాలి అనే ఒక ఉపాయం ఆలోచించారు. ఈ ఆలోచన మంచిదే కదా. దీనివల్ల వైసీపీకి వచ్చిన నొప్పి ఏంటో నాకైతే అర్థం కాల. ఇప్పుడు ఇచ్చే జనాలు అన్నదానం అంటే ప్రతి దేవాలయాల్లో ఇస్తారు, బయట ఎక్కడ అన్నదానం అయినా సరే ఎవరో ఒకరు 10 11 వాళ్ళ శక్తికి మించి ఇస్తారు. ఇది అనునిత్యము పేదలకి అన్నదానం చేయడంలో మనం కూడా ఒక వంతు ఉంటున్నాము అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దానికి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి ఫండ్ ఇస్తుంటే పోయేదేంటి, వైసీపీకి పోయేదేంటి అంటే వాళ్ళు ఫండ్ కలెక్ట్ చేసుకోలేకపోయారు, ఇలాంటి పనులు చేయలేకపోయారు, మంచి పనులు చేయలేకపోయారు. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇలాంటి ఇనిషియేషన్ తీసుకొని ముందుకు తీసుకెళ్తుంది సక్సెస్ఫుల్ గా అనేది వ్యసనమా, లేకపోతే ఇంకేమన్నా దానిలో పోనీ లోపాలు ఏమన్నాయా, ఏమన్నా అక్రమాలు, అన్యాయాలు, దీనిలో వేల కోట్లు ఏమన్నా అవినీతి జరుగుతుంటే కూడా చెప్పొచ్చు. అంటే ఒక భోజనం పెట్టే దానిలో ఆ వేల కోట్లు అవినీతి చేసే ఆస్కారం ఉంటదండి అసలు? ఈ పబ్లిక్ ఫండ్ ఎంత ఇస్తారు? మామూలు మహా అయితే ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళు ఇస్తారు. మేము కూడా ఒక రోజు భోజనం పెట్టాము అనే తృప్తి కోసం. అది చిన్న చిన్నగా కొంత ఇచ్చినా కూడా ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కొంచెమన్నా చేదోడు ఆదోడుగా ఉంటుంది, వేడి నీళ్ళకి చన్నీళ్ళలా ఉంటుంది అనే విషయం కోసమే కదా పబ్లిక్ ని కూడా చేతులు కలపండి అనేది. పబ్లిక్ చేతులు కలిపితే కూడా వాళ్ళకు కూడా ఒక బాధ్యత, సామాజిక స్పృహ, మనం పనిచేయాలి సొసైటీ కోసం అనే ఒక కర్తవ్యాన్ని, బాధ్యతను కూడా గుర్తు చేసినట్టుంటది. ఎప్పటికీ ఉచిత పథకాలు ఇస్తూ డబ్బులు వేసేస్తూ వాళ్ళని సోమరిపోతుల్లా చేసేసి బాధ్యత లేకుండా చేయడం కన్నా ఒక సొసైటీలో మనం కూడా ఒక రోల్ ప్లే చేయాలి, మనది ఒక బాధ్యత, మనం కూడా ప్రభుత్వానికి అండదండగా నిలబడాలి, మనం అలా ఒక సామాజిక స్పృహను కూడా పెంచిన వాళ్ళం అవుతాం ఈ క్రౌడ్ ఫండింగ్ వల్ల. సో దీనివల్ల రెండో అంశం అంటే దీంట్లో ఈ అంశంలో మీరు జనసేనగా మీరు రెస్పాండ్ అవ్వాల్సిన ఇంకొక అంశం ఉంది. అంటే జనాలకి క్లారిటీ లేదు ఒక విషయంలో. అన్నా క్యాంటీన్ల పేరు మార్చాలని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ప్రతిపాదించారా, లేకపోతే డొక్కా సీతమ్మ గారి పేరుతో ఉన్న పథకం వేరా? ఈ రెండింటికి తేడా ఉందా? యాక్చువల్గా ఏంటంటే అన్నా క్యాంటీన్స్ అంటే క్యాంటీన్స్ ఒక్కటే ఉన్నప్పుడు కొన్ని జిల్లాల్లో, కనీసం గోదావరి జిల్లాలోనే డొక్కా సీతమ్మ గారి పేరు కొన్ని క్యాంటీన్స్ సపరేట్ గా పెట్టండి అని ప్రపోజల్ ఫస్ట్ ఉండేది. అసలు కొన్నేందుకు మనము విద్యార్థులకి మధ్యాహ్న భోజనం పథకంకి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని పెడితే ప్రతి విద్యార్థి ఎవరి డొక్కా సీతమ్మ గారు అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా చిన్న వయసు నుంచే ఆవిడ పరిచయం అయ్యింది. ఇప్పుడు ఈ రోజు బాలలే కదా రేపటి పౌరులు. సో పిల్లలకు కూడా మనం అవేర్నెస్ తీసుకొచ్చినట్టు ఉంటది. అట్ ద సేమ్ టైం ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు కదా. అన్నా క్యాంటీన్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు గొప్ప, ఇప్పుడు ఇద్దరు పేరు మార్చి అలా ఎవరు బాధపడకుండా మధ్యాహ్న భోజనం పథకం కింద పెట్టడం అనేది మాకు చాలా బాగా నచ్చింది. మంచి ఆలోచన అది. విద్యార్థి దశ నుంచే సీతమ్మ గారి గురించి తెలుసుకుంటారు. ఎక్కడన్నా పెద్దోళ్ళు అయ్యాక మనం డొక్కా సీతమ్మ క్యాంటీన్ అనే దానికన్నా కూడా పిల్లలు ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు ప్రతి విద్యార్థి ఇది డొక్కా సీతమ్మ గారు భోజనం మధ్యాహ్న పథకం మంది అనేది అక్కడ బోర్డుల మీద ఉంటది. ప్రతి ఒక్కరు టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆవిడ ఎట్లా భోజనం పెట్టేదాన్ని. అలా ఉండాలి, మనం కూడా ఒక సేవా దృక్పథంతో పెరగాలి అనేది విద్యార్థులకి చిన్నతనం నుంచే నాటిన వాళ్ళ మెదడులో మనం ఆ విషయాన్ని
చెప్పిన వాళ్ళం సో అవుతాం, ఆ చెప్పకనే క్లారిటీ చెప్పినట్టు. అయితే మీకున్నది, అంటే జనసేనకి క్లారిటీ ఉంది 2 పథకాల ఆ, విషయంలో. క్లారిటీ ఉందండి మనకి. ఎక్కడ ఏంటి అనేది కాదు, ఆవిడ పేరు కూడా మనము పెట్టాలి. భోజన పథకాలు ఇలాంటివి ఏముంటే కూడా ఆవిడ పేరు వినిపించేలాగా అందరికీ తెలియచేస్తే మంచిది అనే విషయం తప్పితే, అది అన్నా క్యాంటీన్లా లేకపోతే మధ్యాహ్న భోజన పథకం అవి కూడా ఫుడ్ రిలేటెడ్వే కదా. రైట్ సో మనకి విద్యార్థులకు పెట్టడం ఇంకా బాగా అనిపించింది. రైట్ సో అండి. దానిలో ఎవరికి ఐపీఎస్లు ఇబ్బంది ఓకే, ఈ లేకుండా. అంశంతో పాటు ఐపీఎస్ల అంశానికి వచ్చేప్పటికి చూశారు కదా, అంటే ప్రభుత్వం చేసిన ప్రకటన, అంటే డీజీపీ గారు చేసిన ప్రకటన, అంటే ఒక నోటీస్ ఇచ్చాం, ఈ కారణాలు ఇచ్చే వారు 10 గంటల నుంచి అందుబాటులో ఉండాలి, అంతవరకే. దాంట్లో ఏమి హీ డి నాట్ మెన్షన్ ఎనీ అదర్ రీజన్స్. వేరే వల్లరామయ్య గారు మరి ఆయన చేసింది ఏంటంటే, వీళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కాబట్టి వీళ్ళకి మెమోలు ఇస్తాం. జగన్మోహన్ రెడ్డిని చాలామంది కలుస్తుంటారు, అందరికీ మెమోలు ఇస్తారా? సో అంటే ఇక్కడ ఆయన ఏ ఉద్దేశంతో అంటే, వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకపోతే చెప్పరని నేను ఫీల్ అవుతున్నాను. ఇక్కడ డ్యూటీ టైంలో వాళ్ళు, మీరు డ్యూటీ టైంలో ఉండండి అని చెప్పారంటే అర్థం ఏంటి? వాళ్ళు డ్యూటీ ఎక్కొట్టి ఏదో వేరే పనులు చేస్తున్నారనే కదా. వాళ్ళు ఉండాల్సిన టైంలో ఆఫీస్లో ఉండకుండా వాళ్ళు వేరే వేరే వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అనే అనుమానం వచ్చే కదా వాళ్ళు మెమో ఇచ్చారు. అందరికి ఎందుకు ఇవ్వలేదు? అందరు డ్యూటీలో ఉన్నారు కాబట్టి ఇవ్వలేదు. వీళ్ళు లేని వాళ్ళు లేరు కాబట్టి ఇవ్వలే. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మాట పక్కన పెడితే, టైం ప్రకారం ఆఫీస్లో అపీరెన్స్ ఉండాల్సిందే కాబట్టి వాళ్ళు చెప్పారు. వీళ్ళ మీద ఆబ్వియస్లీ అనుమానాలు ఉంటాయి. ఇప్పుడు సెలవు తీసుకోకుండా, మనిషి కనపడకుండా రాకుండా ఉంటే దాన్ని ఏమంటారు? మీకు తెలియంది కాదు, మీరు మరి పార్టీలో ఎప్పటి నుంచో బాధ్యతలు చూస్తున్నారు, 10 ఏళ్ళకి పైబడి. ఒక యూనిఫామ్ ఆఫీసరు వితౌట్ ఇన్ఫార్మింగ్ హిజ్ హైయర్ అప్, హీ ఈజ్ నాట్ సపోజ్ టు లీవ్ హిజ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ లేదా హెడ్ క్వార్టర్స్. జిల్లా ఎస్పీ అయితే ఆయన ఇమ్మీడియట్ డిఐజీకి చెప్పి, అయ్యా నేను ఫలానా చోటికి పోతున్నాను అని చెప్పి, డిఐజీ గారు అయితే డీజీపీ గారికి చెప్తారు. వాళ్ళు ఇది ప్రోటోకాల్, ఎవరు అది డే 1 నుంచి థంబ్ రూల్, అది ఎవరు వాళ్ళకి తెలియదు అని అంటాం. అయితే నేను ఎక్కడ వినలేదు, వాళ్ళకి తెలుసు. ఈవెన్ వీఆర్లో ఉన్నా కూడా వాళ్ళు చెప్పి వెళ్తారు. మరి ఒక నిమిషం మీరే మాట్లాడండి. డీజీపీ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ అందులో 2 ఉన్నారు, సునీల్ గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. వాళ్ళకి ఈ ప్రోటోకాల్స్ తెలియవని అనుకోవటం నాకు విచిత్రంగా ఉంది. వాళ్ళు చేసిన తప్ప ఒప్ప అనే అంశాల జోలికి నేను అట్లా, వాళ్ళు నిజంగా బెంగళూరు వెళ్ళినా వాళ్ళు ఖచ్చితంగా హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫామ్ చేసే వెళ్తారు. అలా ఎట్లా పడితే అట్లా వెళ్ళటానికి అదేమన్నా వేరే ఉద్యోగం కాదండి. రండి, ఇప్పుడు మనకి వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ లో పోలీసులు వాళ్ళ విధి విధానాలు ఎవరైనా సరిగా పాటించారని మీకు అనిపించిందండి? వాళ్ళు పాపం ఇంకా అదే స్కూల్లో ఉండి అదే నడక నడుస్తున్నారు. నేను తీసుకున్న సబ్జెక్ట్ వేరు, మీరు మాట్లాడుతున్న అంశం వేరు. ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి కాబట్టి వాళ్ళకి యూనిఫామ్ ఆఫీసర్, ఈ భుజం మీద స్టార్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రోటోకాల్ రూల్స్ తెలుస్తాయండి. ప్రోటోకాల్ తెలుస్తుంది, రూల్స్ తెలుస్తుంది. అంతగా గ్రాస్ వైలేషన్, వినండి, గ్రాస్ వైలేషన్ చేసి వాళ్ళు హెడ్ క్వార్టర్స్ వదిలి పారిపోవాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పే వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన చోటు మీకు అభ్యంతరం ఉండొచ్చు కాక, వాళ్ళు వెళ్ళిన చోటు మీకు అభ్యంతరం, కానీ వాళ్ళు చెప్పే వెళ్తారు. వీళ్ళు పారిపోయారా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళారా అది కాదు మ్యాటరు. డ్యూటీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఉండాలి అన్నారు. వాళ్ళ అవసరం ఉందేమో ఆఫీస్లో, వాళ్ళు ఇంకా బయట ఏదో మేము అటు వెళ్తున్నాం ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో ఒకటి చెప్పుండొచ్చు. సో దానికి డీజీపీ గారు సంతృప్తికరంగా లేదేమో, వాళ్ళ సేవలు ఆఫీసులో ఎక్కువ కావాలేమో. అందుకనే మాకు కనిపించండి 10 నుంచి మీరు ఎక్కడికి బయటకు వెళ్ళాలని నా నోటీస్ తీసుకొచ్చి వెళ్ళండి అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మెమో ఇచ్చారంటే వాసు గారు, ఆ మెమో ఇచ్చారంటే అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన ఇచ్చిన మెమోలో కూడా ఎలాంటి అభ్యంతరము లేదు ఆయన వైపు నుంచి. నేను చెబుతున్నది వర్లరామయ్య గారు మాట్లాడి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు కాబట్టి మెమో ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన అందరికీ మెమోలు ఇచ్చేస్తారా? వర్లరామయ్య గారు వ్యాఖ్యల గురించి నేను మాట్లాడలేదు, మీరు మెమో గురించి చెప్పమంటున్నారు. వర్లరామయ్య ఇప్పుడు రాజకీయ పార్టీల్లో నాయకులు వాళ్ళకొక ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని మాట్లాడతారు, అది తర్వాత బయటకి తెలుస్తుంది. వాళ్ళకి ఒక్కోసారి ఇంటెలిజెన్స్ కొంచెం వాళ్ళకి ముందుగా ఇన్ఫర్మేషన్ అందించవచ్చు, దాని బేసిక్ గా వాళ్ళు మాట్లాడవచ్చు. ఇప్పుడు ఏ బేసిక్ మీద మాట్లాడారు మనకు తెలియదు కాబట్టి ఏ బేసిక్ మీద అన్నారు అని మనము రావు గారికి మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత అవును కదా ఆయన చెప్పింది కరెక్టే కదా అనే ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చిన. రామయ్య గారు మీకు మంచి మిత్రులు కదా, మరి చెప్పండి, రామయ్య గారు మీకు చెప్పే ఉంటారు ఎంతమందిని కలుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరెవరు కలుస్తున్నారు, వాళ్ళలో ఎంతమందికి మెమోలు రెడీ అయినాయి? డాక్టర్ రావు గారు
డాక్టర్ రావు గారు వినిపిస్తుందా? వాసు గారు, రైట్, మస్తాన్ ఈ లోపల చెప్పండి మస్తాన్ గారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. నిన్న వైసీపీ వైపు నుంచి చూస్తే నిజంగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే చట్ట వ్యతిరేకంగా కానీ సర్వీస్ రూల్స్ వ్యతిరేకంగానే ప్రవర్తిస్తున్నారో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఆ విధంగా చేయకుండా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం, ఏదో రాజకీయంగా బురద జల్లే ప్రయత్నాలు ఎందుకు చేయడం అనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజంగా అది కూడా మనము పరిశీలించదగ్గదే. వాళ్ళు నిజంగా వాళ్ళ సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకంగా కనుక వ్యవహరించినట్లయితే వాళ్ళ మీద ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే అధికారం ఉంది. అదేవిధంగా వాళ్ళ ఐపీఎస్ దానికి కానీ లేదా ఐఏఎస్ కానీ వాళ్ళకి అది ఇబ్బందికరమైన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉందని కూడా మనం చెప్పొచ్చు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారా లేదా అనేది అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలంటే. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నది మీరు వినే ఉంటారు. రామయ్య గారు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు కాబట్టి మెమోలు ఇచ్చాం. ఆయనకు చాలామంది ఆఫీసర్స్ కలుస్తున్నారు, మరి వాళ్ళందరికీ కూడా ఇస్తారా మెమోలు? అది నా ప్రశ్న. అంటే అదే ఇక్కడ కేసుల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని రకాలైన నిర్ణయాల మీద అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తా ఉన్నాయి. కొన్ని కేసులు నమోదవుతా ఉన్నాయి. ఆ నమోదవుతున్న నేపథ్యంలో ఆ విధమైన కేసుల్లో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో అప్పట్లో ప్రభుత్వానికి అనుకూలంగా చట్టానికి కొంత చేతుల్లో తీసుకొని ప్రవర్తించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిశారనేది ఆయన ఆరోపణల సారాంశంగా మనకు కనిపిస్తా ఉంది. అంతేగాని 16 మంది మీద అక్కడ ఆరోపణలు లేవు. చాలా మంది ఎస్పీలు ఉన్నారు, డిఐజీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా కలిసే అవకాశం. ఇద్దరు డీజీపీ స్థాయి అధికారులు ఉన్నారండి. నేనేంది అదే డీజీపీ స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రోటోకాల్స్ పిహెచ్డి అయిపోయిన తర్వాత ఓనమాలు రాయండి అన్నట్టుంది. ప్రోటోకాల్ తెలియకుండా ఉంటుంది వాళ్ళకి. నేను అడుగుతున్నది మీరు ఇందాక అక్కడ చెప్పారు సార్, ఎవరైనా సరే ఒక డీజీపీకి లోబడి పనిచేయాలి, డీజీపీ ఆదేశాలకు లోబడి పనిచేయాలి. వాళ్ళు సీనియర్స్ అయినా సరే కూడా వన్స్ డీజీపీ ర్యాంకులోకి వెళ్ళిన తర్వాత ఆ రాష్ట్రానికి సంబంధించి పోలీసు వ్యవహారాలకు సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఏదైనా వాళ్ళు ఆయన డీజీపీ అండర్లోనే వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ అధికారంతోనే డీజీపీ వాళ్ళకి నోటీసులు ఇచ్చిన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. రైట్. డాక్టర్ రావు గారు, వలరామయ్య గారి వ్యాఖ్యలు మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు కాబట్టే మెమోలు ఇస్తున్నాం. రెండోది ఇక కొత్తగా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రత్యేకించి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, తర్వాత ఇంకొక 2-3 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళ పేర్లు చెబితే మీ పార్టీ కార్యకర్తల్లో రక్తం మరిగిపోతుంది, ఉడికిపోతుందిట. మరి అది ఏ స్థాయిలో మరిగిపోతుంది అనే దాని మీద చాలా విస్తృతంగా మీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనూ అటు గుంటూరు జిల్లాలోని మీ కేంద్ర కార్యాలయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అది ఒకవైపు. రెండో వైపు రామయ్య గారు చెప్పింది ఆ 16 మంది గురించా లేకపోతే ఒక పిఎస్ఆర్ ఆంజనేయుల గురించే, సునీల్ కుమార్ గురించేనా? వాసుదేవన్ గారు, ఒక పోలీస్ అధికారులు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని కలవడం అనేది సర్వసాధారణ, దాంతో పెద్దగా మనం పట్టించుకోవడం అవసరం లేదు. కాకపోతే అక్కడ కలిసిన ఒక వ్యక్తి కాదు, గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తము రావణకాష్టగా తయారు చేసినటువంటి నాయకుడు. అది కాకుండా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు విధిలో వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధ్యత లేకున్నా కానీ వాళ్ళు నా డీజీపీ ఆఫీస్ రిపోర్ట్ చేయాలా. వాళ్ళకు అధికారికంగా వాళ్ళకి అక్కడ పోస్టింగ్స్ చేయకున్నప్పటికీ కూడా డీజీపీ ఆఫీస్లో డైలీ వాళ్ళు అక్కడ 10 o'clock అక్కడ రిపోర్ట్ చేయాలి. వాళ్ళు అక్కడ రిపోర్ట్ చేయకుండా వాళ్ళకు బాధ్యతలు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళకి ఆఫీస్కి రాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పదవి కాలంలో జరిగినటువంటి అరాచకాలు మొత్తం 1 by 1 బయటకు వస్తున్నాయి. దానిపైన చట్టపరంగా మేము చర్యలు తీసుకోబోతున్నాం. లోకేష్ గారు రెడ్ బుక్ కూడా ఓపెన్ అయింది. దాంట్లో వీళ్ళు ఉన్నటువంటి బిఎస్ఆర్ అంజనాలు కానీ వీళ్ళందరినీ కానీ జవహర్ రెడ్డి కానీ వీళ్ళందరూ చేసినటువంటి అక్రమాలన్నీ కూడా 1 by 1 బయటకు వస్తున్నాయి. దానిపైన వీళ్ళపైన వేటుపడే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు అయ్యా నువ్వు చెప్పిన కార్యక్రమాలు చేసి మేము నాశనం అయిపోయాం, ఇప్పుడు మా మెడ మీద కత్తి పెడుతున్నారు ప్రభుత్వం, ఏం చేయాలా, మమ్మల్ని ఏ విధంగా కాపాడతారు, ఏం సంగతి అన్నది ఈ దొంగలు పోయి అక్కడ కలిసినట్టు దొంగల మూటాకు అధినాయకుడిని కలిసినట్టు అక్కడ కలుస్తున్నారు. ఆయన పోయి బెంగళూరులో ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆయన కలిస్తే చలో ఏదో క్యాజువల్గా కలిసారనుకుంటాం. గతంలో ఆయన కింద పనిచేశారు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వదిలి కలిసిన అనుకుంటాం. కానీ పని కట్టుకొని బెంగళూరుకి వెళ్ళి చర్చించాలంటే వీళ్ళు చేసినటువంటి రాజకీయాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం దృష్టికి వచ్చింది. తొందరలోనే వీళ్ళపైన వేటుపడే అవకాశం ఉంది. చట్టపరంగా వీళ్ళపైన చర్య తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి
నువ్వు చేయమంటే నేను చేసిన దొంగతనము, నేను వ్యక్తిగతంగా దొంగను కాదు, నువ్వు నన్ను దొంగగా మార్చినావు అని చెప్పేసి బహుశా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేయడానికి వెళ్ళండి అని భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఒక విధుల్లో ఉన్నటువంటి ఆఫీసరు వాళ్ళు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ వదిలి బయటకు వెళ్తే ఖచ్చితంగా డీజీపీ యొక్క పర్మిషన్ తీసుకుని దొంగతనంగా దొంగలాగా వెళ్ళారు, దొంగలాగా వెళ్ళారు. కాబట్టి అధికారికంగా వాళ్ళ పైన విమర్శించడం లేకుండా డీజీపీకి మేము కంప్లైంట్ ఇచ్చాము, డిసిప్లినరీ కమిటీకి మేము కంప్లైంట్ ఇచ్చాము ప్రభుత్వం ద్వారా. తీసుకుంటారంటే మీరే చెప్పండి రెండు అంశాలు. ఇందాక ఇప్పుడు మీరు చెప్పిందే మస్తాన్ చెప్పారు పొలిటికల్ అనలిస్ట్. ఆయన ఏమంటారు, ఖచ్చితంగా గైడ్లైన్స్ ఉంటాయి, ఫ్రేమ్వర్క్ ఉంటుంది, దానికి లోబడే యూనిఫామ్ ఆఫీసర్స్ పనిచేయాలి. భుజం మీద స్టార్ వచ్చిందంటే చాలా బాధ్యత ఉంటుంది. ఒక స్టార్, 2 స్టార్లు, 3 స్టార్లు దాటేసి స్వార్డ్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. స్వార్డ్స్ ఉన్నవాళ్ళు ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో ఆ రెస్పాన్సిబిలిటీ వైలేట్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మాజీ ముఖ్యమంత్రి అంటానికి మీకు ఇష్టం లేదు కాబట్టి పులివెందులు ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఆఫీసర్స్ కలవటం లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కలవటం మీద మేము నిషేధం విధిస్తున్నాం అని చెప్పండి, అఫీషియల్గా చెప్పి చేయండి అంటున్నారు ఆయన. మస్తాన్ గారు చెప్పి చేయొచ్చు కదా. వర్ధన్ గారు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఒక కలెక్టర్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కలిసిన ఎక్కడ చూసారా మీరు? ఎమ్మెల్యేకి అవసరం ఉంటే తప్పే ఉందంటున్నా. జగన్మోహన్ రెడ్డిని కలవటం అభ్యంతరమా, ఎమ్మెల్యేని కలవటం అభ్యంతరమా? అది చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి కూడా అంటున్నాను నేను, ప్రతిపక్ష నేత కూడా అంటున్నాను నేను. పులివెందుల ఎమ్మెల్యేని కలవటం అభ్యంతరమా? ఒక్క నిమిషం అండి. ఒక ఎమ్మెల్యే ఒక కలెక్టర్ వెళ్ళేసి ఎమ్మెల్యేని కలవడం చూడలేదు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళి ఉద్దేశపూర్వకంగా ఒక ఎమ్మెల్యేని కలవడం దాఖలు మనం చూడలేదు. ఒక ప్రోటోకాల్ ఉన్నప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే కలెక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళు గౌరవిస్తారు, వాళ్ళు చెప్పిన సమస్యలు వింటారు, అది జరుగుతుంది తప్ప. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేశాడు, వీళ్ళందరినీ పెట్టుకొని ప్రతిపక్షంలో అందుకనే కదా ఆయన కలవడం మీద నిషేధం విధిస్తున్నామని చెప్పండి అంటున్నది. అందుకనే కదా ఆయన పనితీరు పట్ల, ఆయన క్రూర పరిపాలన పట్ల అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి ఆయన కలవటం మీద నిషేధం విధిస్తున్నామని ఒక ప్రకటన చేస్తే ఎవడు వెళ్ళడు కదా. వాసుదేవన్ గారు, ఈ యొక్క ఐపీఎస్ ఆఫీసర్ల పైన ప్రభుత్వానికి సంబంధించి గోప్యమైనటువంటి సమాచారం ఎంతో ఉంటుందండి. అలాంటి సమాచారం వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి వాళ్ళు అనుకూలంగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో లేని వారికి ఇలాంటి గోప్యమైనటువంటి సమాచారం, ఇక్కడ జరిగేటటువంటి సమాచారం, ఇక్కడ తీసుకుంటున్నటువంటి చర్యలు ఏం జరుగుతుంది అనేది బహుశా జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని చెప్తున్నట్టు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాము. ఇదేమో జరగబోతుంది, ఏమో కుట్ర పనుతుంది అని చెప్పేసి డిసిప్లినరీ కమిటీకి మేము పంపించాము. ఆ తర్వాత డీజీపీ గారు యూ హ్యావ్ టు రిపోర్ట్ ఎవ్రీడే 10 o'clock 10 AM ఇన్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళపైన నిఘా ఉంది. వాళ్ళు ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది. ఈ మొదటి స్టెప్ మాత్రం డీజీపీ గారు వాళ్ళకి నోటీస్ ఇచ్చారు, వాళ్ళు ఇప్పుడు సర్విలెన్స్ లోకి వచ్చేసారు వాళ్ళు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. వెంకటేశ్వర రెడ్డి గారు, అంగళులో చంద్రబాబు గారి మీద దాడి వెనకాల, బెజవాడలో ఇక్కడ ఏది కుట్ర చేశారని చెప్పేసి ఈ గులకరాళ్ళ కేసులో నిందితుల్ని అరెస్ట్ చేయడం వెనకాల అసలు ఇదంతా ఈ ప్లానింగ్, ఈ కాన్స్పిరసీ ఇవన్నీ చేసింది పిఎస్ఆర్ ఆంజనేయులు. అందువల్ల కాదు ఒక్క నిమిషం చేసింది. సో ఇవన్నీ పిఎస్ఆర్ ఆంజనేయులు చేశారు. అడిషనల్ డీజీ ఒక్క నిమిషం అండి, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఇవన్నీ పిఎస్ఆర్ ఆంజనేయులు చేశారు, అందువల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్తం మరిగిపోతుంది అని చెప్పేసి పార్టీ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళ రక్తం మరగటానికి వెనకాల ఉన్న కారణాలు. అండ్ మీరు పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ లాంటి ఆఫీసర్స్ని మీరు వెనకేసుకురావడానికి గల మొత్తం విషయాలు ఇవన్నిటి మీద డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆల్రెడీ రిపోర్ట్ వెళ్ళిపోయింది. వీళ్ళ ఎస్ఆర్లో కూడా నమోదు అయిపోయినాయి, సర్వీస్ రిజిస్టర్స్లో కూడా. ఇదంతా ఇంటెలిజెన్స్ తయారు చేసిన నివేదిక. సో ఒక పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు కలిసినా సరే ఆఫీసర్స్, ఉద్యోగులు, అది చట్ట వ్యతిరేకం అని ప్రభుత్వం ఒకటి అఫీషియల్గా ఇచ్చింది అనుకోండి, ఇబ్బంది ఉండదు. ఈవెన్ మీరు కూడా భయపడతారు, మీలాంటి నాయకులు కూడా వెళ్ళి కలిసినా రేపొద్దున ఏమవుతుందో, రిపర్కషన్స్ ఎట్టుంటాయో అనేది. సో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇటువంటివన్నీ అంగళ్ళు దాడి అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు కుట్ర, ఇది తెలుగుదేశం బలంగా నమ్ముతున్నది, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళకి ఆధారాలు ఉంటే వాళ్ళు కనుక నమ్మితే మీరన్న క్వశ్చన్లోనే స్ట్రైట్గా వాళ్ళకి ఇచ్చే నోటీసులోనే, వాళ్ళకి ఇచ్చే మెమోలోనే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కలవడానికి వీలు లేదు, అట్లానే మీరు వీటిల్లో మీరు కాన్స్పరెన్సీలో మీరు భాగస్తులుగా ఉన్నారు,
కాబట్టి మేము మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని చెప్పేసి ఒక నోటీస్ ఇమ్మనండి, లేదా ఒక మెమో ఇమ్మనండి, మెమో ఇచ్చేసి వాటి గురించి చెప్పమనండి, ఆన్సర్ చేయమనండి, అది సరిపోద్ది. అంతేగాని ఇప్పుడు ప్రభుత్వం ఒకటి చెప్తుంది, నోటీస్ ఒకటి ఉంటుంది, వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటి మాట్లాడతారు. దీన్ని బట్టి ఇదే గతంలో కనుక చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వంలో కనుక ఇట్నే ఐఏఎస్ల మీద కనుక ఇలాంటి చర్యలే కనుక తీసుకుంటే ఇండియన్ సర్వీస్ రూల్స్ కు విరుద్ధం. వెంకటేశ్వర రెడ్డి గారు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెయ్యని పనులు చేయించారు వాళ్ళతోటి, కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇరుక్కున్నారు. మళ్ళీ వాళ్ళ మీద వెయిట్ పడుతున్న భయంతో నువ్వు చేయమంటే చేసినాం నాయన, ఇప్పుడు మా సంగతి ఏంది, మా గతి ఏందని చెప్పేసి పోయి చర్చించడానికి పోయింది అక్కడికి. రైట్. తప్ప మరొకటి కాదు ఇక్కడ. శివపార్వతి గారు, కుడ్ ప్లీజ్ కంక్లూడ్ అండి. శివపార్వతి గారు, అదే అండి, మీరు ఇందాక ఓపెన్ గా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని కలవద్దు అని అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి మెమో ఇచ్చారంటే అర్థం ఏంటంటే మీ మీద ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి, వివాదాస్పద ఆరోపణలు ఉన్న వ్యక్తులు పదే దానికి రిలేటెడ్ పర్సన్స్ ని కలవడం వల్ల వాళ్ళ వ్యక్తులు అది ఎలాంటి బాధ్యత గల అధికారులు, సాధారణ బాధ్యత గల అధికారులు వాళ్ళు ఎక్కడ పనిచేశారులే కదని అందరికి తెలుసు కదని. ఇప్పుడు బాధ్యత గల అధికారులు నచ్చలేదు కదా అని వాళ్ళు పనిచేయలేదంటే ఎట్లా? వాళ్ళు ఏదో ఆరోపణలు ఎదుర్కొనొచ్చు కాక చాలా మంది. ఈ రోజు ఫార్మర్ డీజీపీ, నేను ఇంకో విషయం చెప్తున్నా, మీ నోటీస్ లో ఉండాలి. ఫార్మర్ డీజీపీ ఠాకూర్ గారు, ఒక్క నిమిషం వినండి, చెప్పేదినండి. ఫార్మర్ డీజీపీ, ఒక్క నిమిషం వినండి. శివపార్వతి గారు ఒక్క నిమిషం వినండి, సావధానంగా వినండి, శాంతం విని మాట్లాడండి. ఫార్మర్ డీజీపీ ఏసీబీ డీజీగా చేశారు, తర్వాత డీజీపీగా చేశారు. తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితులు. ఆయన మరి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన పలు దఫాలు వెళ్ళి కలిశారు ఆయన సర్వీస్లో ఉండగా. మరి అలాంటప్పుడు ఆయన మీద నిషేధం విధించలేదే, మీరు ఎందుకు కలిశారని ప్రభుత్వం అడగలేదే? ఆయన ఉద్యోగం కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ. అవునండి, వాళ్ళిద్దరికి ఏమన్నా ఉన్నాయా కేసులు ఏమన్నా, లేకపోతే వాళ్ళ మీద ఉన్నాయి కదా అవి కూడా ఉన్నాయి. ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా నిర్బంధించే ఉంటారు, లేకుండా ఏమి ఉండరు. వాళ్ళే అంత సావధానంగా వెళ్ళండి, రోజుకి వెళ్ళి కలవండి, మీ ఇష్టానికి మీరు చేయండి అని చెప్తారు. ఆయన ఉద్యోగం ఇచ్చి ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం ఇచ్చారు, మీకు ఆ విషయం తెలుసు. అదే సలహాదారులుగా పెట్టుకున్నారేమో లేండి ఆయనకి. ఇప్పుడు సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారో ఎలా చేశారో అది జనాలకు అర్థమైంది, ఆయన స్ట్రాటజీ. ఇక్కడ ఏంటంటే మేము చెప్పేది, నేను పర్సనల్ గా నా అభిప్రాయం నేను చెప్తున్నా, మీరు పదే ఓపెన్ గా చెప్పండి వెళ్ళకుండా ఉంటారు అంటుంటే, ఇప్పుడు వాళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, చిన్న చితక ఆరోపణలు కాదు, అవి చాలా పెద్ద ఆరోపణలు. అలాంటి వ్యక్తులు పదే ఒకసారి సీఎం గా చేస్తున్న వ్యక్తిని మళ్ళీ వెళ్ళి సీక్రెట్ మీటింగ్ కలుస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? అంటే మేము చేసేది మేము చేస్తాము, ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఏం చేయకూడదు అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకూడదు, మేము వెళ్తాం ఎక్కడైనా మా గూడుపుటాన్ని మేము పెట్టుకుంటాం, మేము విధుల్లో ఉంటాం, మళ్ళీ మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తాం, కానీ కూటమి మమ్మల్ని ఏం అనకూడదు, మమ్మల్ని ఏం చేయకూడదు అంటే ఏదన్నా అంటే మేము కక్షపూరితంగా మమ్మల్ని ఇదిగో చూసారా అధికారులు ఇబ్బంది పెడుతుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, అలా అది కాదు కదండి. ఇప్పుడు దానికి ఒక పద్ధతి ఉండాలి కదా. ఇష్టానికి మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మేము అధికారులు, మాకు అన్నీ ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి, పవర్స్ ఉన్నాయి అంటే ఎట్లా? మీ పవర్స్ ని ఒక పద్ధతిగా ఉపయోగించండి, ఒక బాధ్యతాయుతంగా ఉండండి. మీ బాధ్యతను మీకు గుర్తు చేయడం తప్పు కాదు, అది ఎప్పుడు. రైట్. మస్తాన్ గారు క్విక్ గా కంక్లూడ్ చేయండి, టైం కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు మనం అందరం కొంత ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు సిగ్గుపడాల్సిన అంశం ఏంటంటే, ఏ ప్రభుత్వం అధికారులు వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ నిబంధనలకు అనుగుణంగా కాకుండా గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఇప్పుడు పిఎస్ఆర్ రాంజీ గారు కావచ్చు, మీరు ఇందాక అంగళ్ళు కానీ కొన్ని గుడకరాయి కేసు కానీ ఇట్లాంటి అన్నింటిలో కూడా ఆయన వెనుకున్నారనేది వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా అప్పట్లో ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ డీసీపీ సుమిత్ చాలా ఆయన పైనుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జనసేన అధ్యక్షుడై ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రజలకు అభివాదం చేయకుండా కూడా కూర్చోమని, అంటే అందరూ చూస్తున్నాగా బహిరంగంగా వీడియోల సాక్షిగా ఆయన కూర్చోమని అంటాం కూడా. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఐపీఎస్ చదివిన అంశాలను కూడా మర్చిపోయి
ఆ పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుగుణంగా ఆదేశాల అనుగుణంగా చేశారు. దానివల్లే ఇప్పుడు ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని మనందరూ చెప్పొచ్చు. ఇదంతా కూడా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఏ పార్టీకి అధికారం కాకుండా ప్రభుత్వ ఆదేశాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అటు భారత ప్రభుత్వం ఈ ఆదేశాలను మాత్రమే పాటించే విధంగా వాళ్ళు కనుక నడుచుకున్నట్లయితే